నా పేరు పురాణం పుష్ప. పూర్వం రత్నాకర్ అనే వ్యక్తి దారి దోపిడీలు చేస్తూ బతికేవాడు. దారి దోపిడీలు చేసే క్రమంలో కొంతమంది ప్రాణాలు తీయాల్సి వచ్చింది, కాళ్ళు చేతులు నరకాల్సి వచ్చింది. రక్తం ఏరులై పారేది చూసి రత్నాకర్ విరక్తి చెంది దారి దోపిడీలను వదిలేశాడు. ఆ తర్వాత పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు, కవితలు కథలు రాయడం మొదలుపెట్టాడు. అందులో రామాయణం ఒకటి. ఆ రామాయణం చదివిన తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత రత్నాకర్ అనే పేరును వాల్మీకిగా మార్చుకున్నాడు. వాల్మీకి ముందు పేరు రత్నాకర్ అని ఈ విధంగా రాసుకోవాలి. ఈ అన్ని పదాలలో ఫస్ట్ అక్షరానికి ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. రౌండ్ అప్ చేసుకున్నాక ఈ అక్షరాన్ని ఈ విధంగా మనం బయటికి తీయాలి. ము రా వా మూర. ఏమన్నా అర్థం వస్తుందా? ఏమీ లేదు. కాబట్టి ఈ అక్షరాన్ని ఈడరాసి ఈ అక్షరం మూవార. ఏమన్నా అర్థం వస్తుందా? లేదు. కాబట్టి వా రా ము వారము. వారము అంటే ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు కాబట్టి వారము అని చూడంగానే మనకు వాల్మీకి ముందు పేరు రత్నాకర్ అని గుర్తు రావాలి, గుర్తు పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే వారము అని అంటే మనకు చాలా మందికి తెలుసు కాబట్టి